సర్లేవయ్య నాయరు, దీనికి హైవే థెరపీకి లింక్ ఏంటి? ఎంత చాట లింకే ఇల్ల నాయర్ తెస్తాడా? మీకు ఏం భయం వల్ల అంతా చచ్చుబడిపోయిన్నో అంద భయందా ఇప్పో తెస్తినా. ఆ భయం ఇంద భయం మిక్స్ అయ్యి లేస్తురుదా. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే అమ్మగారు, మిమ్మల్ని ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో అలా పెట్టి వచ్చేస్తాం. వస్తున్న వెహికల్స్ మిమ్మల్ని గుద్దేస్తాయన్న భయం మీ మెదడులో కలిగి చచ్చబడిపోయిన మీ నరాలు అది లేపి మిమ్మల్ని లేచి పరిగెత్తేలా చేస్తుందంట. ఇదిదా హైవే థెరపీ. పెట్టండి. వచ్చే వరకు నన్ను ఇక్కడ వదిలేస్తే నేను చచ్చూరుకుంటాను. అలా ఎందుకు జరుగుతుంది రమ్మా? ఈ లోపు నీ రోగం నయమయ్యి లేచి వచ్చేస్తావు కదా. లక్ష్మీదేవిలా నడుస్తూ వస్తున్న నా భార్యని నేను చూడాలి. చూస్తారు అయ్యగారు, ఖచ్చితంగా చూస్తారు. డాడ్, ఇది కరెక్ట్ కాదు. మామ్ నరాలు యాక్టివ్ అవ్వకపోతే మామ్ ప్రాణాలకే ప్రమాదం. అవును మావయ్య, ఇది హైలీ రిస్క్. కొన్నిసార్లు రిస్క్ చేస్తేనే ఫలితం ఉంటుందమ్మా. అది నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. నన్ను పైకి పంపించేసి నువ్వు నేను ఏం చేస్తానమ్మగారు చెప్పండి. ఏమీ లేదులే హర్ష, నాకు భయంగా ఉంది. నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోండి. అవును డాడ్, తీసుకెళ్ళిపోదాం. భయపడతావేంట్రమ్మా? కాసేపు కళ్ళు మూసుకున్నావంటే రోగం నయమైపోతుంది. కాసేపు కాదు హర్ష, జీవితాంతం మూసుకునేలా ఉంది. నాకిదొద్దు. మరి ఇలానే చలనం లేకుండా జీవితాంతం ఉంటారా అమ్మగారు? వేరే ఛాన్స్ ఇల్లియో. ఐస్ థెరపీ తర్వాత హైవే థెరపీ చెయ్యకపోతే మేడం మెదడు చచ్చుబడిపోతాది. అదొకదా. కూర్చోబెట్టండి. ఇప్పుడు లేచి మొత్తం కంపు చేసేలా ఉందిగా. అలా కాదు గాని ఇటువైపు కూర్చోబెడదాం. వెహికల్స్ ఏం రావట్లేదు కదా. ఇంత పరియా, అది థెరపీ ఇల్లా. నేనేమంటున్నానంటే అత్తయ్య గారిని ఇటు మధ్యలో పెట్టేసి వచ్చేద్దాం. సార్ కార్ తీసుకొని ఫాస్ట్గా వస్తారు. థెరపీ వర్కౌట్ అయితే లేస్తారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఎలాగూ మా డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ 2 నెలలు వాడితే లేచేస్తారు. అవును డాడ్. ఇదేదో బాగుంది. రోజమ్మ, నాయర్ గారు ఇందాకటి నుంచి మొత్తుకుంటుంది. మీకు అర్థం కాక మాట్లాడుతున్నట్టున్నారు. ఆయన వైద్యం మొదలు పెట్టేశాక ఫినిష్ చేయకపోతే అమ్మగారిని మనం మర్చిపోవాల్సిందే. పోతురు. మరి లేవకపోతే ఏం చేస్తామండి? చెప్పింది చెయ్యాల. మీ సారు వారు కారు తోలితే బిడ్డ నన్ను గుద్దడనే కదా మేడం బలంగా ఫిక్స్ ఆయో. వేరే వాళ్ళొస్తే కదా ఆ భయముండు. ప్రేమ్ బాబు, ఇక మీరే అడిగేయాల. నేను తోలిన అమ్మకి మీరన్న భయం రాదు కదా. అమ్మా, బాబుగారు, మీరు అమ్మగారిని రోడ్డు మధ్యలో తీసుకెళ్లి కూర్చోబెట్టండి. సరే, నేనే కూర్చోబెడతాను. చూడండి అమ్మగారు, ఈరోజు మీకు ఖచ్చితంగా నయమైపోతుంది.
అయ్యగారు చెప్పినట్టు లక్ష్మీదేవిలా కాకపోయినా కనీసం పీటీ ఉషలా అయినా సరే లేచి పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వస్తారు. ఈ ట్రీట్మెంట్ మీద నాకా నమ్మకం ఉంది. ఒసే చామంతి, ఇదంతా వీళ్ళకి నువ్విచ్చిన ఐడియానే కదా? నాకు అర్థమవుతోంది, చెప్తా నీ సంగతి. ఇప్పుడైనా చెప్పు చామంతి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఒక లారీని మాట్లాడి పెట్టాను బాబు. అతనికి అంతా చెప్పాను. వాసుగారు, నేను చెప్పింది గుర్తుంది కదా? మీరు మా అమ్మగారిని గుద్దేస్తారు అన్నట్టుగానే రావాలి, కానీ గుద్దకూడదు. దగ్గరకొచ్చి మీ లారీని ఆపేయాలి. ఈలోపు మా అమ్మగారికి రోగం నయమైపోయి లేచొచ్చేస్తారు. సరేనా? అలాగే, మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను. సరే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది అమ్మగారికి తెలియదు కాబట్టి హైవే థెరపీ వర్కౌట్ అయిపోతుంది. ఓ, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. సార్, ఇది మీ మామ్కి తెలియదు కదా, లేచేస్తారేమో. డాడ్, నేను మామ్ దగ్గర ఉంటా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు మీ అమ్మకి భయమే ఉంటుంది, పక్కకు లాగేస్తావన్న ధైర్యమే ఉంటుంది. థెరపీ నాశనం, అమ్మగారు శ్మశానం. నో, నా భార్య నిండు 100 ఏళ్ళు ఉండాలి. రే అరుణ్, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ చామంతి, నువ్వు అతను రమ్మని చెప్పమ్మా. అలాగే అయ్యగారు. ఫోన్ చేయి. ఏం చేస్తున్నారే? ఏ రోజా మీరు కూడా నా చావుని ఇక్కడే వదిలేసి గమ్మునున్నారా? నన్ను చంపేద్దాం చూస్తున్నారా? అత్తయ్య, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, నీకేం అవ్వదు. ఆ లారీ ఏం గుద్దదు, అక్కడే ఉండండి. అవునా? అయితే వచ్చేది వీళ్ళు సెటప్ చేసినోళ్ళ? ఇక చూడండి నా నటన, వేలు కూడా కదపను. రమ్మంటారా? వచ్చేయండి. చెప్పింది గుర్తుంది కదా? భయపడాలి అంతే. బాగా భయపడతారమ్మా. సరే. చామంతి, ఈ రోజుతో మీరు అయిపోయారే.